ఒరిస్సా పరిసర ప్రాంతాలలో 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ తీరం ఆవల పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో 1.5 కిలోమీటర్ల ఎత్తులో మరొక ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. వీటితో పాటుగా తెలంగాణ నుంచి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు ఒక ఉపరితల ద్రోణి రాయలసీమ మీదుగా 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుంది. ఈ కారణాలతో పాటుగా సముద్రం నుంచి వస్తున్న సవ్య దిశలో గాలులు మరియు తేమతో కూడిన వాతావరణం అస్థిరత కారణంగా రాష్ట్రంలో ముఖ్యంగా కోస్తా జిల్లాలపై రాయలసీమపై ఈ రాబోయే 5 రోజులు కూడా ఉరుములతో కూడిన సంవహన వర్షపాతాలు నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో ఈ 2 రోజులు కొన్ని ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటుగా ఉరుములు మెరుపులు కొనసాగే అవకాశం ఉంది. తదుపరి 3 రోజులు 1-2 చోట్ల అటువంటి వాతావరణం కొనసాగే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో రాబోయే 5 రోజులు కూడా తేలికపాటి నుంచి జల్లులు ఉరుములతో మరియు మెరుపులతో కొనసాగుతూ రాబోయే 5 రోజులు కూడా 1-2 చోట్ల నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. రాబోయే 2 రోజుల్లో ఉత్తర దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ తో పాటు రాయలసీమలో 1-2 చోట్ల ఈదురుగాలులు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. తదుపరి 2 రోజులు కాస్త ఉధృతి తగ్గి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు 1-2 చోట్ల నమోదయ్యే అవకాశం ఉన్నది. ఇక గరిష్ట ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పు లేనప్పటికీ కోస్తా జిల్లాలలో అత్యధిక ఉష్ణోగ్రతలు 1-2 చోట్ల 39 డిగ్రీల వరకు, రాయలసీమలో 40 డిగ్రీల వరకు నమోదయ్యాయి. ఇక రాబోయే 24 గంటల్లో కోస్తా జిల్లాలైన శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, యానాం, అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి మరియు ఏలూరు జిల్లాల్లోని 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నది. ఈ కారణాల వల్ల రాబోయే 24 గంటల్లో ఆ ప్రాంతాలలో కొంచెం అత్యధికంగా శ్రద్ధ తీసుకోవాల్సిందిగా, జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరడమైనది. ఇక రాబోయే 5 రోజులు కూడా ఈ సంవహన వర్షపాతాలు ఉరుములు కొనసాగే అవకాశం ఉన్నందువల్ల కోస్తా జిల్లాల్లో ముఖ్యంగా వ్యవసాయదారులు వరి, జొన్న, వేరుశెనగ మరియు మిగిలిన నిలిచి ఉన్న పంటలతో పాటు కూరగాయలు మరియు ఉద్యానవన పంటలను రక్షించుకోవాల్సిందిగా, ప్రాపర్ డ్రైనేజ్ ఫెసిలిటీస్ ని ఎక్కువ ఉన్న నీటిని తోడి కాపాడుకోవాల్సిందిగా కోరడమైనది. మరియు ఆల్రెడీ కోసి ఉన్న పంటలను ఎగిరిపోకుండా సురక్షిత ప్రాంతాల్లో దాచుకోవాలి మరియు టార్పాలిన్లతో కప్పి వాటిని సంరక్షించుకోవాలి. అన్నింటికన్నా ముఖ్యంగా ఈ సంవహన వర్షపాతాలు ఉరుములు మెరుపులు ఉన్న చోట్ల ముఖ్యంగా ఉరుములకు సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరడమైనది. ముఖ్యంగా అతి ఎత్తులో ఉన్న భవనాల దగ్గర మరియు తేలికైన లూజ్గా ఉన్న స్ట్రక్చర్స్ దగ్గర, ఎగిరే వస్తువుల దగ్గర నిలిచి ఉండరాదని హెచ్చరిక జారీ చేయటం జరిగింది. ఇక పశువులను కూడా జాగ్రత్తగా సురక్షిత ప్రాంతాల్లో ఉంచాలి మరియు వాటికి కావలసిన ఆహార పదార్థాలను కూడా జాగ్రత్తగా సమకూర్చుకోవాలి. మరియు ఎక్కడైనా ఆక్వాకల్చర్ ఉన్న చోట్ల ఎక్సెస్ వాటర్ నుంచి బయటికి చేపలు రాకుండా కాపాడుకోవాల్సిందిగా కోరడమే. మత్స్యకారులకు ప్రస్తుతానికి ఎటువంటి సూచనలు